మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై అసభ్య పదజాలంతో రెచ్చగొట్టే తీవ్ర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర భారీ భద్రత పెంచారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై అసభ్య పదజాలంతో రెచ్చగొట్టే తీవ్ర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర భారీ భద్రత పెంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ గీతగా ఈ రోజు చూస్తుంటే మాజీ మంత్రి జోగి రమేష్ పైన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఈ కల్తీన వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు అధికార టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ మధ్య వాగ్వివాదాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి అధికార పార్టీ తీసుకున్నట్టుగా కొన్ని ఫ్లెక్సీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. కల్తీని ఎలా జరిగింది, అసలు కల్తీ ఎలా చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా వేసి వాళ్ళు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవైపు సిబిఐ చిట్టి నివేదికను కూడా దాంట్లో ఎటువంటి జంతువుకు సంబంధించిన కొవ్వు కలవలేదంటూ కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఉన్నాయో వాటిని ప్రదర్శిస్తూ కూడా వీళ్ళు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 2 రోజుల క్రితం చూసుకుంటే ఆలయ శుద్ధీకరణ, ఆలయాలు ప్రత్యేక పూజలు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఇదే సమయంలో వీళ్ళ ఫ్లెక్సీల పైన కూడా వివాదం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించాలంటూ కూడా ఎక్కడికక్కడ కూడా స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదులు అయితే చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలు తొలగించిన విషయంలో అటు పిడుగురాళ్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో చూసుకుంటే జోగి రమేష్ ఇరువురు కూడా దీనికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ పైన అనుచిత కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఇళ్లపై కూడా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. ప్రధానంగా నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన ఈ పెట్రోల్ బాటిల్ తో కూడిన కొన్ని బాటిల్స్ వాళ్ళ ఇంటి మీద తీసుకెళ్లి నిప్పైతే పెట్టారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తదుపరి పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా ఆందోళన కాలం అక్కడి నుంచి కూడా పంపించి వేశారు. నిన్న రాత్రి నివాసానికి చేసుకున్న జోగి రమేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనకు సవాలు స్వీకరించాలంటూ కూడా నారా లోకేష్ బహిరంగంగా కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చూసిన పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులందరూ కూడా జోగి రమేష్ ఇంటి పరిసరాలు మోహరించారు. అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించిన శ్రేణులు వాళ్ళ ఇంటి పైన మరోసారి దాడి చేసే అవకాశం ఉందంటూ కూడా వచ్చిన సమాచారం మేరకు ఈ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా జోగి రమేష్ అరెస్ట్ కూడా జరుగుతుందంటూ కూడా కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలందరూ కూడా జోగి రమేష్ ఇంటికైతే తీసుకుంటారు. మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం కూడా జోగి రమేష్ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ మీడియా సమావేశంలో ఆయన మరోసారి కూడా అధికార తెలుగుదేశం కూటమి నాయకులపై కూడా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. కేవలం తాను బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావటంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చేస్తారు. గతంలో తీసుకుంటే ఎటువంటి ఏమీ లేకుండానే నకిలీ మద్యం కేసులో తనను అరెస్ట్ చేసి దాదాపు 3 నెలల పాటు తనను అక్రమంగా జైల్లో నిర్ణయించారు. అయితే తాను కేసులకు భయపడబోమని, అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొద్దిసేపటి కోసం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మరో కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శ్యామ్, చెప్పండి, మరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలా స్పందన వస్తుంది? అంటే మీరు అన్నారు ఇప్పుడు చట్టపరంగా కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు కదా. అంటే ఇప్పటికే చూస్తుంటే ఇటు మాజీ మంత్రి అటు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇరువురు పైన కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అయితే కేసు అయితే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే అంబటి రాంబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఇంకా జోగి రమేష్ పై కేసు నమోదైనప్పటికీ ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. ఇదే తాజాగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మరొక కేసు కూడా నమోదైంది. ఇటీవలే నకిలీ మద్యం కేసులో కండిషన్ బెయిల్ పైన జోగి రమేష్ బయటకు అయితే వచ్చారు. తాజాగా ఈరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు సాధారణంగా ఇక్కడ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరినైనా రెచ్చగొట్టి
ముఖ్యంగా ఈ తీసుకున్నటువంటి రెండు రాజకీయ పార్టీల మధ్య కూడా విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి పరిస్థితుల్లో నాయకులను అదుపు చేయాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు తప్పడంతో కూడా పోలీసు అధికారులు పిటిషన్ చేశారు. దీనికి సంబంధించి కూడా జోగి రమేష్ ను మరోసారి పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సమాచారం అందుకున్న ముఖ్య నేతలందరూ కూడా జోగి రమేష్ కు మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అదే విధంగా పోటాపోటీగా జోగి రమేష్ మీడియా సమావేశం అనంతరం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కూడా మరో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇటు అధికార కూటమి నాయకులు అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్రమైన వ్యాఖ్యలు అయితే జరుగుతున్నాయి. ఇందులో కల్తీ జరగలేదు, ఎటువంటి జంతు పువ్వు లేదంటూ కూడా ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. వాటిని ప్రదర్శిస్తూ వైఎస్ఆర్సీని శ్రేణులు చెప్తున్నాగా దాంట్లో కొవ్వు కలవకపోయినప్పటికీ కూడా కృత్రిమ దీనికి సంబంధించి కూడా కల్తీ అయితే జరిగింది. దీనిలో నెయ్యి అయితే వాడలేడు అనేది చాలా స్పష్టంగా సిట్ అనేది ఒక నివేదిక తయారు చేసినట్టు కూడా అధికార కూటమి నాయకులు ఎక్కడికక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం ఏదైతే జోగి రమేష్ నివాసం ఉందో అక్కడ చాలా పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించి కనుక అరెస్టు చేసిన తదుపరి కార్యాచరణ ఏం చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.